ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము చింతింపకుడి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. ఆమేన్. దేవుడు మనిషిని చేసినప్పుడు తాను చేసిన సృష్టిలోని సమస్తం చూసి మనిషి సంతోషించాలని కోరుకున్నాడు. దేని విషయం కూడా చింతించాల్సిన అవసరం రాకూడదని మనిషిని చేయడానికి ముందే అవసరమైనవన్నీ సమకూర్చాడు. అయితే మనిషి తనకు అవసరం లేని దాన్ని ఆశించి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి మనిషికి చింత అనేది ప్రారంభమైంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకోబోయే వరకు చింతిస్తూనే ఉంటాం. ఏదో ఒక విషయం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మనకు చింత ఉంటుంది. మానవులుగా మనం అనేక రకాల సమస్యలతో ప్రతి దినం చింతిస్తూనే ఉంటాం. కుటుంబంలోని వ్యక్తుల గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి మనం చింతించడం మనం ఏ మేలు చేసుకోలేం. మీలో ఎవరైనా చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేడు కదా అంటే చింతించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అర్థం. చింత అనేది భయం వల్ల కలుగుతుంది. రేపటిని గురించి చింతింపకుడి అని యేసుప్రభువు చెప్పాడు. భవిష్యత్ గురించి చింతించిన వారు ఎవ్వరు ఉండరు. సాతాను దగ్గర ఉన్న పెద్ద ఆయుధం భయపెట్టడం. ప్రతి ఒక్కరికి భవిష్యత్తుని చూపించి భయపెడుతుంది. ఎలా బ్రతుకుతావని ప్రతి ఒక్కరిని నిరుత్సాహపరుస్తూ దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారు. కేవలం దేవుని నమ్మకపోవడమే మన చింతకి కారణం. దేవుని నమ్మిన వారికి చింతించడానికి ఏ కారణం ఉండదు. ఎందుకంటే దేవుని నమ్మిన వారు దేవుని మీద ఆధారపడతారు కాబట్టి వారి ప్రతి చింతని దేవునికి అప్పగిస్తారు. ఏ విషయం గురించి అయినా మనం చింతిస్తే దేవుని దృష్టిలో మనం అన్యజనులమే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32 వచనాలు ఒకసారి చదవండి. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్న వాక్యాన్ని బట్టి దేవుని నమ్మిన వారు ధైర్యంగా ఉంటారు. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం ఏర్పరచుకునే తంత్రముల వల్ల మనకొచ్చే కష్టాలను చూసి ప్రభు మన కొరకు చింతిస్తున్నాడు. ప్రభు మన కొరకు ఏమైనా చేయగలడు గనుక మన చింత యావత్తు ఆయన మీద వేయొచ్చు. దేవుని హృదయపూర్వకంగా నమ్మేవారు ఎవరైనా సరే ఏ విషయం కూడా చింతింపరు. ఎందుకంటే వారి ప్రతి కష్టాన్ని, బాధని దేవుడు చూస్తున్నాడు అన్న నమ్మకంతో దేవుని చిత్తానికి వదిలేస్తారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం